హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గోంగూర ఎగ్ కర్రీ. ఈ కర్రీని ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకే కాదండి, ఎలాంటి బిర్యానీలు చేసుకున్న వాటిలో కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్లోకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరను వేసుకుందామండి. నేను ఇక్కడ మీడియం సైజ్ గోంగూర కట్టలని 5 తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక 10-12 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి ఒకసారి కలుపుకుందామండి. చూసారా, చాలా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మీరు కావాలంటే పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొంచెం షాజీరా వేసి వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా వేగాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక టమాటా ముక్కల్ని కూడా వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారా, టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్,
1.5 టేబుల్ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. మనకి గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం అనేది ఎక్కువే పడుతుందండి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక కొంచెం టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం సరిపోకుంటే చూసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకి కాదండి, మీరు ఎలాంటి బిర్యానీలు చేసుకున్న వాటిల్లోకి కూడా సూపర్గా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఉండే గోంగూర ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.